ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. కూడా మన రాజమౌళి ప్రసాద్ అన్నగారికి మన బస్సు యాత్ర కార్యక్రమంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఉంది. అన్నగారు రావచ్చేమో చాలా మందికి. భారతదేశంలో ఇస్లాం మతములు 133 ఉపకులాలు ఉన్నాయి. అందులో అసరఫులు, నాన్ అసరఫులు. అసరఫులు వచ్చేసి ఫార్వర్డ్ క్యాస్ట్ 50 అజలాబులుగా పిలువబడతారు ఈ భారతదేశంలో. అంటే ముస్లిం సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి మనములు ఈ భారతదేశంలో గుర్తించబడతాది. ఈ భారతదేశంలో కూడా కమ్యూనిటీ రుణపడి ఉంటుంది. నూర్ భాషా కమ్యూనిటీ యొక్క అభిమానాన్ని ఎలా చూపిస్తున్నారో అన్నకు గజమాల వేసి రాచమల్లో మేమందరము నడుస్తామని, రాచమల్లో అన్న వెంట సిద్ధమేనా అని ఈ వేదిక ముఖంగా అందరూ కోరుకుంటున్నారు. అభిమానాన్ని ఇంత పెద్దగా ఆత్మీయంగా గౌరవిస్తున్నారు. అందరము ఉన్నాము అని మన దూదేకుల కమ్యూనిటీ అంతా నడిచి దిశగా అడుగులు వేద్దామని తెలియజేస్తూ వేదిక సభకు నమస్కారం. నూర్ భాష ఆత్మీయ అలంకరించిన పెద్దలకు, నాగూర్ సార్కు, మన తస్కిరన్నకు, మా అక్క భీమునిపల్లి లక్ష్మీదేవి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, మా అన్న ఎమ్మెల్యే గారు, వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ శిరస్సు వంచి మిమ్మల్ని నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశం కావడానికి యువ నాయకుడైనటువంటి రమేష్ అని చెప్పడం, ఈరోజు ఆయనకు నేను స్నేహంగా ఉండడం నాకెంతో గర్వంగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. నూర్ భాష సంఘం, నూర్ భాష అనే పదం ఇప్పుడు వింటున్నాం. గతంలో అయితే వివిధ రకాలతో, వివిధ పేర్లతో పిలిచేటోళ్ళు. ప్రధానంగా మీ వృత్తి దూది నుంచి విత్తనానికి వేరు చేసేదాన్ని దూదిని ఏకడం అనే ఆ వృత్తి వల్ల ఈ పేర్లు రావడం, కొందరు కొన్ని పేర్లతో పిలువబడతారు. కానీ ఆ పేర్లు ఇప్పుడు పిలవడం మంచిది కాదని చెప్పి ఆ పేర్లు పిలవడం లేదు, అర్థం చేసుకుంటారు. మేము ఒకటే చెప్తున్నాం సభాముఖంగా ఈ నూర్ భాషా సోదరులకు, మంచి ఏంది, చెడు ఏంది, చేసేటోడెవరు, చెయ్యని వాడెవరు, ఇది గమనించి రాబో 2024 ఎన్నికల్లో మా అన్నైనటువంటి రాచమల్లు గారిని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మళ్ళా మేము ఎమ్మెల్యేగా ఎన్నుకోవడము ఎంతో అవసరం. మా భావితరాలు, మా పిల్లలకైనా కానీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలనే కానీ ఈ ఉండాలంటే ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది మీ అందరి చేతుల్లో ఉంది. ఒక కులం కాదు, నూర్ భాషా సంఘం కాదు, ముస్లిం సంఘాలు కాదు, ఉప్పరపల్లి సంఘాలు కాదు, ఇంకా వగైరా ఏ సంఘాలు కాదు. ఎవరు వచ్చినా అన్నా మాకు ఇది కావాలా, అన్నా మాకు ఇది ఇవ్వాలా, అన్నా మాకు కళ్యాణ మంటపం కావాలా అని ఏ కులస్తులు ఏ దానికి వచ్చి అడిగినా, మా ముస్లిం సోదరులు మన అడిగమన్నా దర్గాకు ₹1 డబ్బులు కావాలన్నా మాకు ఆర్థిక పరిస్థితులు సరితా లేవంటే కనుక దాంట్కి కూడా 47 లక్షల ఇవ్వడం అనేది ఎంతో మా ముస్లింస్కు గర్వకారణంగా. ఈ రకంగా సహాయం చేసే ఎమ్మెల్యే గారిని మనము రాబోయే 2024 ఎన్నికల్లో ఏం విస్మరించినా అది మా భవిష్యత్తుకి ధోకా ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తించాల్సిన అంశం. ఇప్పుడిప్పుడే ఒక ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి ఒక పెద్ద ఆయన ఎలక్షన్ల రేసులో ఉన్నాడు. ఆయన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఏమో తెలియదు. కానీ గత 25 సంవత్సరాలు ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నాడు.
ఎమ్మెల్యేగా ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు. ఎక్కడైనా కానీ చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ కార్యక్రమం అనేది ఒక్కటి ఎవరన్నా ఇక్కడ చెప్పండి సోదరులారా, ఒక్కటి ఏదన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? ఆయన చేసిన దాఖలాలు నాకైతే తెలిసి ఏమీ లేవు. మా అన్నగారు 2వ తొలి ఎమ్మెల్యేగా అయ్యారు, అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత అమృత్ పథకం అయితే 150 కోట్లతో మంచినీరు పొద్దుటూరు నియోజకవర్గానికి తెప్పడం జరిగింది. 5 కోట్లతో పొద్దుటూరులో పార్కులు డెవలప్మెంట్ చేయడం జరిగింది. మైత్కూరు రోడ్డు నడిబొడ్డున వీధి దీపాలు, స్మార్ట్ స్ట్రీటు, అలాగే భారత్ థియేటర్ దగ్గర సెంట్రల్ లైటింగ్, మా బరెల్ గ్రౌండ్ శ్మశాన వాటికకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు రోడ్లు లైటింగ్ ఇవన్నీ వేసే కార్యక్రమాలు మా ఎమ్మెల్యే ద్వారా జరుగుతుందంటే మీరు ఖచ్చితంగా 2024లో మనం అత్యధిక మెజార్టీతో మా అన్నగారిని గెలిపించుకోవాలని చెప్పి మీ సభాముఖంగా నేను తెలియజేస్తూ శిరస్సు వంచి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు కలిసి ఒక పూట భోజనం చేసేదానికి మీరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇది పూర్తిగా ఒక కులానికి సంబంధించినటువంటి సమావేశం, రాజకీయానికి సంబంధించినది కాదు. అయితే మీకు ఇష్టమైన వారిని, మీరు ఆత్మీయులను, మీ హృదయంలో ప్రేమపూర్వకమైన భావన కలిగిన వారిని మిత్రులుగా భావించి మీ ఇంటికి భోజనానికి పిలిచే కార్యక్రమం ఎట్లుంటుందో అట్లా దూదేకుల కులస్తులందరూ కలిసి ఈ మిత్రుడిని మీ ఇంటికి భోజనానికి నన్ను ఆహ్వానించినారు. అందుకు మొట్టమొదట ఈ కులస్తులైనటువంటి ప్రతి సోదరునికి, సోదరిమనికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఎన్నికల వేళ ప్రారంభమైంది. నిన్ననే ఎన్నికల నగారా మోగింది. మీ బిడ్డ రాచమల్లు రాజ్యాంగ విలువలను పూర్తిగా గౌరవిస్తాడు, ప్రజాస్వామ్యబద్ధంగా జీవిస్తాడు, ఎన్నికల నియామావళికి లోబడి ఎన్నికలు నిర్వహించేదానికి నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాడు మీ బిడ్డ. అందుకే ఈ సమావేశంలో అతి స్వల్పంగా రాజకీయాలు మాట్లాడతా, ఎక్కువ శాతం మీ కులస్తులకు సంబంధించినటువంటి విషయాలని ప్రస్తావిస్తా. నేడు నేను ఇది ఇస్తాననో అది చేస్తాననో ప్రలోభ పెట్టడం ద్వారా ఓటు ఆశించడం అనేది ఎన్నికల నియామావళికి విరుద్ధం. అందుకే ఈ సభలో మిమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం మీ బిడ్డ రాచమల్లు చెయ్యడు. ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా, మీకు ఏది సంతోషమో అదే రాచమల్లుకు చివరి శ్వాస వరకు ఇష్టం. మీకు ఏది అవమానమో అది రాచమల్లు హృదయానికి 1000 ఈటలతో పొడిచినంత గాయం. మీరు అడిగిన చిన్న కోరిక, మీ కుల సంఘ పెద్దలు అడిగిన చిన్న అభ్యర్థన నేను పెద్ద మనసుతో హృదయపూర్వకంగా స్వీకరిస్తా ఉన్నా. మీ బాధ్యతను, మీ మనసెరిగి మీ బాధ్యతను నేను గుర్తించి మీ మనోభిప్రాయాన్ని గెలిపిస్తానని మాత్రం తప్పకుండా మీకు మాట ఇస్తా ఉన్నా, మాట ఇచ్చి ఉన్నా ఇదివరకే. ఇక దాని గురించి వదిలేయండి, ఇబ్బందే లేదు. దూదేకుల కులస్తుల గురించి ప్రొద్దుటూరులో చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఇక్కడ నివాసం ఉన్నారు. పెద్దలు మీ వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చక్కగా మాట్లాడినారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా. మీరు ఎంత గొప్పవారు అనే దానికి మీకు తెలిసిన భాషలోనే, నాకు తెలిసిన ప్రొద్దుటూరు యాసలోనే చెప్తా. నేను మాస్ లీడరే కాబట్టి నాకు ఆ మాటలే సరి తల్లి. మనం క్లాస్ కాదు, పక్కా మాస్. వస్తువులతోనూ, ఆకలితోనూ, పేదరికంతోనూ, అవమానాలతోనూ పెరిగి రాటుదేలిన గుండె తల్లి మంది. ఎర్రగడ్డ కారం తిని బతికినటోళ్ళం మనం.
సర్దిబువ్వ ఊరగా వేసుకొని బడికి వెళ్ళటోళ్ళం మనం. సిరిగిపోయిన సొక్కాలతో కాలాన్ని వెళ్ళబుచ్చిన వాళ్ళం. ఎంత మీరు గొప్పవాళ్ళంటే ఒకే ఒక మాటలో చెప్పగలుగుతా, ఇది యావత్ భారతదేశం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మీ కులానికి సంబంధించి రుదుటూరు కాదు, యావత్ భారతదేశం. భారతదేశం లౌకిక రాజ్యం అంటారు, లౌకిక దేశం అంటారు, భిన్నత్వంలో ఏకత్వం అంటారు, అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోయే దేశం అంటారు. విశిష్టమైనటువంటి గౌరవం ఉంది ఈ దేశానికి. అట్టి భారతీయ లౌకికతకు ప్రతిరూపాలు, ప్రతిబింబాలు దూదేకుల కులస్తులు. ఎందుకు ఇంత పెద్ద మాట వాడినాడు రాచమల్లు? అవును, ముస్లిం సోదరులేమో మీరు ముస్లింలు కాదు, చిన్న చూపుగా కూడా ఆదా ముస్లింలు అంటారు, సుగం సాహిబులు అంటారు. అదే హిందువులేమో హిందువులు కాదు అంటారు. మరి హిందువులు కాదన్నా, ముస్లింలు మిమ్మల్ని ఆదా ముస్లింలని చిన్న చూపుతో ఎప్పుడన్నా మాట్లాడినా మీరు మాత్రం ఎంత పెద్ద మనసు ఇచ్చినాడు మీకు అల్లా. హిందూ ముస్లిం భాయి భాయి అని నినాదంతో ముందుకు పోయినారు మీరు. ముస్లింల యొక్క ఆచార వ్యవహారాలను మీ శరీరానికి ఉనికి పుచ్చుకొని తెచ్చుకున్నారు. అట్లని హిందువుల యొక్క ఆచారాలు వ్యవహారాలు లాస్ట్కు ఒక ఏదన్నా కార్యక్రమం మీరు చేయాలంటే రాహుకాలం చూస్తారు, క్యాలెండర్ చూస్తారు, మంచి టైం చూస్తారు. హిందువుల్లాగా ఎక్కువ మాట్లాడితే నికా చేసుకుంటారు, నికా కంటే ముందు గౌరీ వ్రతం చేస్తారు, గౌరీ వ్రతం చేసి నికా చేసుకుంటారు. ఇటు హిందువుల యొక్క ఆచారాలను అటు ముస్లింల యొక్క ఆచారాలను రెండిటిని వ్యవహరిస్తూ ఈ ఇద్దరికి అనుసంధానమై భారతీయ లౌకికతకు ప్రతిరూపాలై జీవించిన మీరు చాలా గొప్పవారు. ఇక్కడ ఇంకొకటి కూడా నాకు నచ్చినది మీలో ఏంటంటే, సమాజంలో కుల అసమానతల మధ్య, కుల సంఘాల అసమానతల మధ్య, కుల వివక్షతల మధ్య మిమ్మల్ని అవమానపరిచిన, చిన్న చూపు చూసిన గత కొన్ని సంవత్సరాలుగా వెనక్కిపోతే మొక్కవోని ధైర్యముతో, మడమ తిప్పని మనస్తత్వముతో ఈ సమాజంలో వీరోచితంగా నిలబడి మీ బ్రతుకు బండిని ముందుకు సాగించినటువంటి గొప్ప యోధులు మీరు. ఒక వృత్తి ఏమిటి? చాలా మందికి మీరు ఆదర్శం. నేను తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నా మీ గురించి. దూది ఏకే వృత్తి అనగారిపోయిన తర్వాత మరొక వృత్తిని చేతబట్టినారు దూదేకుల కులస్తులు. ఆ వృత్తి వల్ల అనగారిపోతే మరొక వృత్తిని ఎన్నో జీవనం కోసం వృత్తులను చేజిక్కుచ్చుకొని అలుపెరగని పోరాటం చేస్తూ మడమ తిప్పకుండా ముందుకు సాగిన వాళ్ళే దూదేకుల కులస్తులు. ఎంతమంది మహనీయులు ఈ కులములో జన్మించలే, ఎన్ని ఆనిముత్యాలు ఈ కులములో జన్మించినాయి. మీకు తెలుసో తెలీదో, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, పదుల సంఖ్యలో మీ కులములో మహనీయులు జన్మించినారు. మీ కులానికే గర్వకారణంగా ఉన్నటువంటి ఎంతో మంది మహాత్ములు జన్మించినారు. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య మీ కులస్తుడు కాదా? శిష్యరికానికే ఆనిముత్యం కాదా? నాకు మీకు ఈ దేశానికే ఇష్టమైన భారత స్వాతంత్ర సమర యోధుడు, స్వాభిమానాన్ని కలిగి తెల్ల దొరలు కానీ, ఫ్రెంచి వారిని కానీ, నైజాం నవాబులను కానీ వీరోచితంగా పోరాడి ఊచకోత కోసి స్వాభిమానాన్ని ప్రకటించుకున్న టిప్పు సుల్తాన్ వివాడు కాదా? టిప్పు సుల్తాన్కి జన్మనిచ్చిన హైదర్ అలీ, ఆయుధం లేకుండా ఒంటి చేత్తో పులిని సంహరింపజేసిన యోధుడు హైదర్ అలీ. పరాక్రమానికి, ధైర్యానికి ప్రతిరూపం
మీ కులస్తుడు కాదా? ఎంతమంది గొప్పోళ్ళు లేరు. బీబీ నాంచారమ్మ మీ ఆడబిడ్డ కాదా? మీ ఆడబిడ్డ కాదా? నాదస్వరములో ఈ సామ్రాజ్యాన్నే, సాహితీ సామ్రాజ్యాన్నే రూతులు ఊగించిన నాజర్ మీవాడు కాదా? గంటా మస్తానయ్య మీవాడు కాదా? సయ్యద్ ఆలీం మీవాడు కాదా? సాహిత్యములో, స్వాతంత్ర సమర యోధుల్లో ఒక్కటేమిటి, అనేక విషయాలలో దూదేకుల కులస్థులు ఎందరో ఆణిముత్యాలకు జన్మనిచ్చింది. అది మీకు గర్వకారణం. మాకు అసూయ. మీరు అనుకోవచ్చు మేము దూదేకుల కులస్థులం, లేకుంటే మరొకటని. రాచమల్లు గురించి రాచమల్లు చెప్పాల్సి వస్తే మనసా వాచే కర్మేనా, నా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా మీ అందరికీ. నా జీవితం ప్రజా జీవితంతో ముడిపడిన నాడే మీకు ఒక కులం. రాచమల్లు అదృష్టవంతుడు, అన్ని కులాలు నాయే. ఈరోజు మీ ఇంట్లో భోంచేస్తానా? సలాం అలైకుం. నూర్ బాషా దూదేకుల కులస్తుడు రాచమల్లు. ఈరోజు దూదేకుల కులస్తుడు. మాలలింటికి పోతే మాలవాణ్ణైతా, హరిజనుంటికి పోతే హరిజనునైతా, రెడ్డి ఇంటికి పోతే రెడ్డినైతా, బట్టలు ఉతికే రజక సోదరుల ఇంటికి పోతే రజకున్నైతా, నాయి బ్రాహ్మణుని దగ్గరికి పోతే నాయి బ్రాహ్మణునైతా. అన్ని కులాలు నాయే, మీది ఒకటే కులం. కాబట్టి మీకంటే నేనే అదృష్టవంతుణ్ణి. నాకు తెలిసింది, నాకు చేతనైంది, నా ఎదుటికి వచ్చిన ప్రతి మనిషిని సంతోషింపజేయడం, నాకు పరిచయమైన ప్రతి మనిషిని గౌరవించి ప్రేమగా దగ్గరికి తీసుకొని వారి కష్టాన్ని, కన్నీళ్లను తుడిచివేసి జీవితంలో వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి ఒక మనిషిగా, మానవతా విలువలు కలిగినటువంటి ఒక మనిషిగా నేను చేయదగ్గ ప్రతి ప్రయత్నాన్ని నా శ్వాస ఆగిపోయేంత వరకు చేయడమే నాకు తెలిసిన విద్య. అది నువ్వు రాజకీయం అంటే రాజకీయం అని పిలుచుకో, మానవత్వం అంటే మానవత్వం అని పిలుచుకో, సేవాని మీరంటే సేవాని పిలుచుకో. మీరు ఏ పేరుతో పిలిచినా, ఏ ముద్దుగా దానికి నామకరణం చేసినా రాచమల్లుకు తెలిసింది మాత్రం ఒకే ఒకటి. పేదరికంలో, కష్టంలో ఉండే ప్రతి మనిషి వారి తల్లి గర్భంలో నుంచి నేనైనా జన్మించి ఉండాలా, నా తల్లి గర్భంలో నుంచి ఆ పేదవాడైనా జన్మించి ఉండాలా. ఇదే నా ప్రస్థానం, ఇదే నా ప్రయాణం. అందుకే దూదేకుల కులస్థులందరికీ సగౌరవంగా చెప్తా ఉన్నా, భారతీయ లౌకిక తత్వానికి మీరు ప్రతిరూపాలు. ఎన్నో ఆనిముత్యాలకు జన్మనిచ్చినటువంటి కులం. ఇంకొకటి కూడా మీకు తెలుసో తెలియదో, ఇక్కడ ఉండే పెద్దలందరికీ చెప్తా ఉన్నా మీ అందరికీ నేను. చాలా గొప్ప మాట, చాలా చరిత్రను తిరిగేసిన తర్వాత నేను ఈ మాట చెప్తా ఉన్నా మీడియా ముందర. దూదేకుల కులస్థులు ఎంతటి గొప్ప హృదయం కలిగిన వాళ్ళనడానికి పేదరికం ఉంది, బ్రతుకు బండి లాగుతా ఉన్నారు, జీవన పోరాటం కొనసాగిస్తా ఉన్నారు. ఈ వృత్తి పోతే ఆ వృత్తి, ఆ వృత్తి పోతే మరొక వృత్తి. కానీ యావత్ దేశంలోనే ఎక్కడే కానీ దూదేకుల కులస్థులు ఒక వృత్తిలో లేరు. ఆ వృత్తి ఏమిటో తెలుసునా? యాచక వృత్తిలో లేరు మిత్రులారా. యాచక వృత్తిలో దూదేకుల కులస్థుడు లేడు. ఘంటాపదంగా నేను చరిత్రను చదివి చెప్తా ఉన్నా మీకు. బ్రతకడానికి జీవన పోరాటం చేసినారు, ఎన్నో వృత్తులు మార్చినారు, కానీ యాచక వృత్తి చేపట్టలేదు. అందుకే మడమ తిప్పని వారు, మాట ఇస్తే స్నేహానికి ప్రాణం ఇచ్చేవారు, బ్రతుకు బండిని లాగడానికి యుద్ధం చేసిన వాళ్ళు, సమాజంలో కుల వివక్షతకు, అసమానతలకు లోనైనప్పటికీ కూడా అధైర్యపడకుండా పోరాడిన వారు, గెలిచి నిలబడిన వారు దూదేకుల కులస్థులు. ఎందరికూ మహాత్ములకు జన్మనిచ్చిన కులం దూదేకుల కులస్థం. అట్టి నా ఆత్మీయులతో ఈనాడు నేను ఆత్మీయునై మీ హృదయాలలో చోటు సంపాదించుకొని, మీ ఇంటి భోజనానికి తినడానికి కావాల్సిన యోగ్యతను, అర్హతను సంపాదించుకొని, మీలో ఒకడినై, మీ వాడినై, మీకోసం బ్రతికి మీకోసం మరణించే
ఆ వరాన్ని చివరి వరకు ప్రసాదించమని అల్లాహకు దువా చేస్తా ఉన్నా. రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మీరు నిర్మించుకోవాలనుకున్న షాదీఖానా అల్లా దయ వలన ఈ మిత్రుల సహకారంతో గొప్పగా త్వరలోనే తయారవుతుంది. అందుకు నేను మీకు పూర్తిగా సహకరిస్తా. ఆ షాదీఖానాలో మీతో కలిసి తొలి వివాహంలో రాచమల్లు తన భార్యతో కలిసి మీతో భాగస్థుడైతాడు. ఎన్నికలంటారా, ఒక్క మాట మాత్రమే చెప్పగలుగుతా, ఒకే ఒక మాట మాత్రం చెప్పగలుగుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించగలిగి ఉంటే, పేదరికాన్ని ముద్దాడగలిగింటే, వివక్షత లేకుండా, లంచగొండితనం లేకుండా, దళారి వ్యవస్థ లేకుండా, రాజకీయాలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా కేవలం పేదరికమే ప్రామాణికంగా తీసుకునే అర్హత కలిగిన ప్రతి అమ్మకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సహాయపడి ఉంటే, రాచమల్లు నాయకత్వంతో ఈ నియోజకవర్గం అభివృద్ధికి గతంలో ఆమడ దూరంలో ఉంటే ఇప్పుడు అభివృద్ధికి రాచమల్లు ఈ ఊరిని కవలపిల్లలు చేసిన మాట నిజమైతే, రాచమల్లు మానవతా హృదయంతో తన దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి సహాయపడిన మాట నిజమే అయితే, ఊరును ప్రశాంతంగా ఉంచగలిగింటే, నా పార్టీని గౌరవించండి, నా జెండాను గెలిపించండి, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసి గౌరవమైనటువంటి స్థానాన్ని ఆయనకి ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాడు మీ బిడ్డ రాచమల్లు. ఒకవేళ మేము ఏ సహాయం మీకు చేయకపోతే, పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు 200 కోట్లు ప్రొద్దుటూళ్ళు ఇవ్వకపోయితే, 56 కోట్ల రూపాయలతో మీ పిల్లల బడులకు బాగు చేయకపోయింటే, మీ పిల్లల స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చి మీ పిల్లలను మీరు కంటే వారి యొక్క భవిష్యత్తు యొక్క రూపురేఖలే మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండింటే, పెన్షన్ 45 ఏళ్లకు 60 సంవత్సరాలకి 5 సంవత్సరాలు తగ్గించి పెన్షన్ 3000 రూపాయలు ఏ బడిలోనో గుడిలోనో ఇవ్వకుండా మీ ఇంటి దగ్గరికి ఇచ్చిన మాట నిజమైతే, సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అనేక రకాల సంక్షేమ పథకాలతో ఈ నియోజకవర్గంలో నా ఆడబిడ్డలకు 1700 కోట్ల రూపాయలు నగదులెక్కి ఇచ్చిన మాట వాస్తవమైతే, 1300 కోట్ల రూపాయలతో ఈ ఊరిలో మంచి బస్టాండ్ కడతా ఉన్నాం, మంచి మార్కెట్ 53 కోట్లతో కడతా ఉన్నాం, 5 కోట్ల రూపాయలతో గాంధీ పార్క్ను డెవలప్ చేసి ఈ రోజు మీకు అందించినాం, మైదుకూరు రోడ్డు 4 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ చేసి మీకు ఇవ్వగలిగినాం, 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేసినాం, 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ కొత్తది చేస్తా ఉన్నాం, 150 కోట్లతో శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి మీకు ప్రతిరోజు మంచినీళ్లు తాగడానికి ఉదయపూట ఇప్పిస్తా ఉన్నాం, 24 కోట్లతో 24 కోట్ల రూపాయలతో ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు ఇచ్చినాం, 24 కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్కు మెరుగైన వైద్య సేవల కోసం నిధులు ఇచ్చినాం, 53 కోట్ల రూపాయలతో పెన్నారి వల్ల బ్రిడ్జి నిర్మించినాం, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించినాం, 300 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసినాం, 24,000 మందికి పేదవారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి స్వతంత్రమైన ఇంటిని నిర్మిస్తా ఉంటూ 1000 కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెట్టి ఇళ్లకు గాని, మౌలిక వసతులు గాని, భీములపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 120 కోట్ల రూపాయలతో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం, కాలు వేసినాం, ట్రాన్స్ఫారం అడ్డం ఉంటే తొలగించగలిగినాం. ఒక్కటేమిటి, దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో, కరోనాలో 2 ఏళ్లు పోతే తక్కిన 3 సంవత్సరాల్లోనే 4,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని, అభివృద్ధిని మీకు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదైతే, ఆ జెండా పట్టిన రాచమల్లు మీ బిడ్డలాంటి వాడైతే ఈ చేతిలో పట్టిన జెండాను మీరు గెలిపించండి, మా గౌరవాన్ని నిలబడమని ప్రతి చెల్లెలకు, ప్రతి తల్లికి మీ సోదరుడు అభ్యర్థిస్తా ఉన్నాడు. ఈరోజు మేము పోటీ చేస్తూ ఉండేది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం, ఇక్కడ పోటీ చేస్తూ ఉండేది ఎమ్మెల్యే పదవి కోసం. మీ బిడ్డ రాచమల్లు పోటీ చేస్తూ ఉండేది ఎమ్మెల్యే పదవి కోసం కాదు తల్లి. నా మనసెరిగి మీరు గమనించండి, నా మనసెరిగి మీరు ఆలోచించండి. ఎమ్మెల్యే పదవి కాదు నేను చూస్తూ ఉండేది. నేను నిజంగా మీకు మేలు చేసి ఉంటే, నా జెండా మీకు నిజంగా ఉపయోగపడి ఉంటే, మేము మంచి వాళ్ళమైతే మేము కోరుకుంటాండేది ఎమ్మెల్యే పదవి కాదు. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క హృదయంలో నుంచి మా పట్ల నమ్మకం అనే విశ్వసనీయతను మీ బిడ్డ కోరుకుంటా ఉన్నాడు. నమ్మకం కావాల నాకు, మీ విశ్వసనీయత కావాల నాకు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. మా వైపు ధర్మం ఉంటే, మా వైపు న్యాయం ఉంటే,
మేము మీకు చేసిన మాట నిజమైతే ఆదరించండి, గౌరవించండి, నన్ను అవినాష్ను గెలిపించండి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరొకసారి ఆ సీట్లో కూర్చోబెట్టి మీకు కావలసినటువంటి మీ బిడ్డల భవిష్యత్తుకు, మీ కుటుంబాలకు కావలసిన ప్రయోజనాన్ని మరింత చేసుకోమని చెప్తా ఉన్నా. ఇక నాకు పోటీ ఎవరని చెప్పి ముగిస్తా. ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించినారు కాబట్టి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ప్రకటిస్తే, తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు వరదరాజరెడ్డి గారిని ప్రకటించినారు. నేను ఆయన ఎగతాళి చెయ్యను, అవహేళన చెయ్యను ఆయన వయస్సుల గురించి. ఎందుకంటే వయస్సు అనేది ఆయన చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి వయసు వస్తుంది, మనకు వస్తుంది ఒకనాటికి. కానీ ఒక్క మాట చెప్తా, నిన్ననే ఎన్నికల సంఘం ఏం చెప్తాంది మిత్రులారా, 85 సంవత్సరాల వయసు దాటిన వారికి, డిజబిలిటీ ఉన్న వారికి 2 అంగవైకల్యం కానీ 85 సంవత్సరాల వయసు దాటిన వారికి కానీ ఇంటి దగ్గరనే ఓటేసే సౌకర్యాన్ని ఇస్తా ఉన్నామని చెప్పి భారత ఎన్నికల సంఘం మనకు అవకాశాన్ని ఇచ్చింది. అందుకే దాన్ని ఏమని చెప్పినారంటే ఓట్ ఫ్రమ్ హోమ్. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఈ ప్రజల యొక్క దురదృష్టం ఏంటంటే, విచారించదగ్గ అంశం ఏంటంటే, 85 సంవత్సరాల వయసు దాటిన అతనినే తెలుగుదేశం పార్టీ మీకు నాయకుడిగా అభ్యర్థి చేసింది. ఇది విచారించదగ్గ అంశం. ఓట్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళంటే, మన పెద్ద ఆయన ఓట్ ఫర్ మీ అంటున్నాడు, 85 అంటున్నాడు. ఎస్, నేను ఏమంటున్నానంటే 85 సంవత్సరాల వయసులో ఉండేవారు ఓటు వేసుకునే దానికి కావాల్సిన శారీరక మానసిక శక్తి ఉండదు కాబట్టి, క్యూలో నిలవలేరు కాబట్టి, నడవలేరు కాబట్టి, బుద్ధి కూడా పూర్తిగా పనిచేయదు కాబట్టి, స్థిరమైనటువంటి మనస్సు ఉండదు కాబట్టి, చిత్త చాంపల్యం వస్తుంది కాబట్టి, మతిమరుపు వస్తుంది కాబట్టి వారికి అవకాశం ఇచ్చినారు. మరి ఓటు వేసేదానికి ఆ స్థితి ఉంటే 85 ఏళ్ళు వారు ప్రజాసేవ మీకు చేయడానికి ఆయన మీకు యోగ్యత ఉందా? తరమైతాడా తరంగాడా? తరమైతాడా తరంగాడా? మరి తరంగానప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బుద్ధి లేక అభ్యర్థిని ఖరారు చేస్తే, ఈయన ఒక పదవీ వ్యామోహం ఉండే పోటీ చేస్తే, మరి ఓటేసే మనకు ఆ లౌకికము, ఆ విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి 85 సంవత్సరాలు కలిగిన వరదరాజిరెడ్డి, అభివృద్ధి నిరోధకుడుగా ముద్ర వేసుకున్న వరదరాజిరెడ్డి, గతంలో 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఊరికి ఏమాత్రం ప్రయోజనం చేయని వరదరాజిరెడ్డి, 15 సంవత్సరాలు నీళ్లు లేకపోతే సుక్క నీళ్లు ఇవ్వలేని వరదరాజిరెడ్డి, ఈ ఊర్లో ఒక్క స్కూలు కూడా ₹1,00,000 పెట్టి మరమ్మతులు చేయలేని తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వరదరాజిరెడ్డి, ఈ పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను ఎగరగొట్టిన తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వరదరాజిరెడ్డి, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన తెలుగుదేశం పార్టీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసిన తెలుగుదేశం పార్టీ, నిరుద్యోగ ప్రతి 3,000 2,000 ఇస్తానని చెప్పి మోసం చేసిన తెలుగుదేశం పార్టీ, తాకట్టు పెట్టిన బంగారం నడుచుకుంటూ వచ్చాదని చెప్పిన తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వరదరాజిరెడ్డి 85 సంవత్సరాల వయసులో మీకు అవసరమా తల్లు? నాకైతే అవసరం లేదమ్మా, నాకైతే అవసరం లేదు. నేనే కనుక మీ ఓటర్ స్థానంలో ఉంటే పెద్ద ఆయన గౌరవిస్తా, 2 చేతులు ఎత్తి దండం పెడతా, 85 సంవత్సరాల ఆయన వయస్సును, ఆయన అనుభవాన్ని గౌరవిస్తా, పూజ్యనీయ భావంతో చూస్తా, ఇంకా మర్యాదిస్తా. కానీ ప్రజాసేవకు మాత్రం నీవు అర్హుని కాదన్నా, నిన్ను తిరస్కరిస్తా ఉన్నా, నీ ఏజ్ రీత్యా నీ వయస్సును గౌరవించడం నాకెంత ధర్మం ఉందో, ఓటు నిరాకరించడం కూడా ప్రజాస్వామ్యంగా నా బాధ్యతని చెప్పి తిరస్కరిస్తానే తప్ప ఆయన నాయకత్వాన్ని సమర్థించలేనని మాత్రం ఈ నియోజకవర్గ ప్రజలకు ముగులిత హస్తాలతో అభ్యర్థిస్తూ సెలవు.